కృపగల ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీ పవిత్రమైన పాదాల మీద తండ్రి శిరస్సు వంచి వారిని ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఇమ్మాన్యుయేలు పరిచర్యలకు సహకరిస్తున్న, సహాయము చేస్తున్న, ప్రార్థిస్తున్న బిడ్డలందరిపైన నీ కృప ఉంచుమని ప్రార్థిస్తున్నాను. వారి మీద, వారి బిడ్డల మీద నీ కృప కుమ్మరించండి తండ్రి. మీరు మంచి దేవుడు ప్రభా. దయచేసి మీరే వారి పట్ల కనికరాన్ని చూపెట్టి ఒక గొప్ప అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ అవసరాలు తీర్చండి తండ్రి. కుటుంబంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఆర్థిక సహాయాన్ని అభివృద్ధి చేయండి. మంచిగా ప్రభు ఆత్మీయతలో ఎదుగుటకు కృప దయచేయండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. వారి జీవనం కొరకిచ్చిన పనులను ఆశీర్వదించండి. మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 5వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, ఇమ్రీ కుమారుడైన జక్కూరును కట్టాడు. అయితే మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టారు. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చారు. మత్స్యపు గుమ్మము హస్సెనాయ వంశస్థులు కట్టారని, మత్స్యము అనేటటువంటి దాన్ని గూర్చి చెప్పారు. ప్రభు పన్ను కట్టుటకు మత్స్యపు చేపను ఉపయోగించుకున్నాడు. చేప నోటిలో ఉన్న షెకేలుతో అరషెకేలు పన్ను పేతురికి, అరషెకేలు పన్ను ప్రభువుకి అనని. ప్రియులారా, ఆ మాటకు అర్థము చేప నోటిలో ఉన్న ఆ షెకేలు పేతురికి, ప్రభువుకి ఉపయోగపడ్డది. ఈ రోజున ఈ చేప ఒక విశ్వాసికి సాదృశ్యమై ఉంది. ఆ విశ్వాసి గాలంతో పట్టబడాలి. దేవుని వాక్యము అనే గాలంతో పట్టబడాలి. చాలామంది వలతో పట్టబడినటువంటి విశ్వాసులు ఉంటారు. వలలో చేపలు పడితే రకరకాల జలరాశులు అందులోకి వస్తాయి. పాములు, కప్పలు, పీతలు, జలగలు, తాబేళ్ళు, ఇంకా ఏవేవో వస్తాయి. గాలంతో అయితే చేప మాత్రమే వస్తుంది. వల, ప్రియులారా, చాలామంది ఈ రోజున రకరకాల మాటలతో ఆత్మల్ని సంపాదించాలి అనుకుంటున్నారు. స్వస్థతలని, అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలని, మేము ఇది చేస్తాము, అది చేస్తామని. ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వాటి ద్వారా ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించలేం. వారు వలలో చేపల్లాగా లోకంలోనే ఉంటారు. అందరితో కలిసే ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. చాలామంది ఈరోజు వాగ్దానమని పెడతారు. ఎవరికి ఆ వాగ్దానము? బైబిల్లో ఆ వాగ్దానం ఎవరికి చెప్పారు? మనము ఎవరెవరికి ఆ వాగ్దానాన్ని ఆపాదిస్తున్నాము? వినండి, చెప్పండి. ఈరోజు చాలామంది ఉదయకాలపు ప్రార్థన అని
కొంతమంది బలహీనులైన వారు ఆయన చేసే ఉదయకాలపు ప్రార్థన కొరకు కనిపెడతా ఉంటారు, వీరు చేసుకోరు. ఈ మధ్యన కొంతమంది సాయంకాలపు ప్రార్థన అంటారు. అంటే దాని అర్థం ప్రజలు ఆయన సాయంకాలపు ప్రార్థన కొరకు కనిపెడుతూ ఉంటారు, వీరు చేసుకోరు. చాలామందిని ఈ ఉదయకాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన అనే భక్తులు ప్రజలను ప్రార్థన చేసుకోనివ్వకుండా వారి ప్రార్థన మీద ఆధారపడి ఉండేటట్లు చేస్తున్నారు. ఒకవైపు మనం దేవుని వైపు ప్రజల్ని నడిపించాలి, కానీ ప్రజల్ని మన వైపు నడిపించుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా చేయడం వలన మనము దేవుని నష్టపరిచిన వారమే, దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా ఉల్లంఘించినటువంటి వారితో సమానం. వాస్తవానికి ఈ పనులు మన చేత ప్రభువు చేయిస్తున్నాడా, లేక ఇంకెవరు చేయిస్తున్నారు, మనమే చేస్తున్నామా అనేది ఆలోచించాలి. మనం నిజంగా దైవ సేవకులమైతే మన ఎదురుగా కూర్చున్న ప్రజలకు దేవుని యందు భయభక్తులతో పాటు భక్తి క్రమశిక్షణ కూడా నేర్పించాలి. మనం నిజంగా దేవుని సేవకులమైతే ఆ ప్రజలను మన వైపు కాదు, దేవుని వైపు తిప్పాలి. ఆ కృపగల దేవుని వైపు మనం తిప్పి ఆ ప్రజలు ఏ విధంగానైనా ప్రభువుని చూసేలాగున, ప్రభువులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన గుణలక్షణములను కలిగి జీవించేలాగన. అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని. క్రీస్తు పోలికలేమిటో ఆయనలో చూసి నడవమని చెప్పాడు. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని చెప్పాడు. అంతేకాని ప్రభువుని చూపెడుతూ పూర్వపు కాలపు భక్తులు ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించారు. ఈ కాలము భక్తులు ప్రజలను వాళ్ళ వైపు నడిపించుకుంటూ ఉన్నారు. వాస్తవానికి చాలా విచారకరమైన సమాచారం. దయచేసి గమనించాలి. ఇలాగా సెలబ్రేటీలమని చెప్పి ప్రజలను తన వైపు నడిపించుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా దేవునికి ఒక్క రోజున లెక్క చెప్పాల్సిందే. ఆ కృపగల దేవుని ఎదుట దోషులుగా నిలబడాల్సిందే. వీళ్ళను బట్టి లక్షల మంది ప్రజలు దేవునికి దూరం కావాల్సి ఉంటుంది. ఒక మంచి మనస్సాక్షితో మనం చేస్తున్నటువంటి పరిచర్య లోపం లేనిదిగా, ఎవరు మన వైపు వేలిపెట్టి చూపెట్టనట్టుగా మనము ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ప్రజలు ఫోకస్ చేసేటట్టుగా మనము పరిచర్య చేయాలి. మనం బోధించే బోధలో ఏ విధమైన లబ్ధిని ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయాలి. కాబట్టి విశ్వాసి సంఘానికి ఉపయోగపడాలి, విశ్వాసి దేవునికి ఉపయోగపడాలి. ఎవరు ఈ పని చేస్తారు అంటే గాలంతో పట్టబడిన చేపలు, అనగా వాక్యము చేత పట్టబడినటువంటి వారు. వలలో పట్టబడిన చేపలు ఎవరికీ ఉపయోగపడరు. వారు లోకంలో నుండి వచ్చారు, లోకంలోనే జీవిస్తూ ఉంటారు. ఈరోజు ఈ విషయాన్ని ఆలోచించాలి. నీవింకా లోకంలో ఉన్న చేపవా, గాలంతో బయటకు వచ్చిన చేపవా? ఈ విషయాన్ని బాగా గమనించాలి. రెండవది, గాలంతో పట్టబడిన చేపల యొక్క క్వాలిటీస్ వేరేగా ఉంటాయి. చేపను చూడండి, పట్టుకోవాలంటే మనకు చాలా కష్టమే. దాని శరీరం మీద ఉన్న జిగురును బట్టి అది వెంటనే జారిపోతూ ఉంటుంది. అనగా చేప ఎవరికీ దొరకదు. దేవుని పిల్లలైన మనల్ని పట్టుకోవటానికి కూడా
రకరకాలైన పాపాలు, రకరకాలైన లోక సంబంధమైన కార్యాలు ఉంటాయి. మనం వాటికి దొరకకుండా మనం తప్పించుకుంటూ బ్రతకాలి. చేపకున్న ఇంకొక గుణం ఏమిటంటే నీటికి ఎదురుగా ఈదుతూ ఉంటుంది, నీటికి అనుకూలంగా కాదు. ఒక విశ్వాసి అనేటటువంటి ఆయన లోకానికి వ్యతిరేకంగా జీవించాలి, లోకంతో పాటు అనుకూలంగా వెళ్ళకూడదు. ఈరోజు చాలామంది భక్తులు లోకంతో కలిసిపోయేటట్టే బోధలు చేస్తూ ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద భక్తులు అని చెప్పించుకుంటున్నవారు బైబిల్లో ఎక్కడ బొట్టు పెట్టుకోమని లేదు, బొట్టు తీసివేయమని కూడా లేదు. కాబట్టి అది మీ ఇష్టము అని అంటారు. భక్తి వాళ్ళ ఇష్టమైతే నీవెందుకు బోధకుడివై భక్తి నేర్పిస్తావు? తప్పు కదా. భక్తి వారి ఇష్టానికి చెప్పేటట్లయితే నీవెందుకు బైబిల్ చేతపట్టుకొని బోధిస్తావు? ఇంకా కొంతమంది చెప్తారు విగ్రహంలో ఏమీ లేదు, అది ఒట్టిదే, దాని ముందు పెట్టిన పదార్థం కూడా ఏమీ లేదు, మనం తినచ్చు. విగ్రహార్పితమైనటువంటి ప్రసాదాలు అవి ఇవి మనం తినచ్చు, అందులో ఏమీ లేదు కాబట్టి నాకేమవుతుంది అని మనం అంటూ ఉంటాం. నీకేమీ కాదు. నీ ద్వారా వేల వేల మందిని అనుచరులు ఒక్కసారిగా విగ్రహార్పితమైనటువంటి పదార్థాలు తినటానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, వాళ్ళు బలహీనులు కాబట్టి నీవు ఆ బలహీనమైన మాటలు మాట్లాడి వేల మంది ప్రజల్ని తిరిగి వెనక్కి లాగేస్తూ ఉన్నావు. ఇది ఎంత మాత్రం ఒక బోధకుడికి తగింది చెప్పండి? విగ్రహం దగ్గర ఏమీ లేదు అని మాత్రం అనకు. లోకంలో ప్రభువు ఉన్నాడు, సాతానుడు కూడా ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఎవరి వద్ద ఉంటాడు, సాతానుడు ఎవరి వద్ద ఉంటాడు అనేది రేపు విందాం. ఈ విషయాలు గుర్తుంచుకోనండి. 3వ వచనమే చెప్తూ ఉన్నాను.